అబ్బబ్బా! వేడి వేడి తేగలు అలా పొయ్యి మీద నుంచి తీసుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే ఇరగదీసేసింది. ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? మన పాత వీడియోలో ఇదే ప్లేస్‌లో ముట్టులు దువ్వైతే తాటి పువ్వు తిన్నాము. కొన్ని రోజుల తర్వాత మిగిలిన తాటి ముట్లు అయితే ఇప్పుడు తేగలయ్యాయి. ఇప్పుడు ఇవి తవ్వుకొని ఉడకబెట్టుకొని అయితే తినేయబోతున్నాను. మీలో ఈ తేగలు ఎంతమందికి కాల్చుకొని తింటే ఇష్టమో లేక ఉడకబెట్టుకొని తింటే ఇష్టమో కామెంట్ చేసేయండి. గ్యాస్ మీద కన్నా ఇలా పొయ్యి మీద ఉడకబెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. నా ఆత్రం చూడండి. కొద్దిసేపు ఆగితే దూలగానే నేను సలసల ఉడకుతున్న తేగని ఆత్రంగా చేతిలో పట్టుకున్నాను. చెయ్యంతా కాలిపోయింది. ఏ మాటకు ఆ మాట టేస్ట్ అయితే గుమ్మేసినాయి ఈ తేగలు. తినడానికైతే పక్కంగా ఉన్నాయి. నాకు తేగలంటే భలే ఇష్టం. పొయ్యి మీద ఉడకతా ఉన్నప్పుడే 2, 3 తేగలైతే లేపారు నేను. ఈ తేగల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో పుష్కలంగా ఫైబర్ అయితే ఉంటుంది. అలానే దీంట్లో చాలా పోషకాలు కూడా ఉంటాయంట. విటమిన్ బి, విటమిన్ సి లాంటివి కూడా ఉంటాయంట. అలాగే ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా తినడానికి అయితే ట్రై చేయండి. చందమామ లవర్స్ ఎంత మంది ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. నేను మా చెల్లి అయితే చిన్నప్పుడు ఈ చందమామ కోసం సాగు కొట్టుకునేవాళ్ళం. ఇలాంటివన్నీ నాకే తగలుతాయి. నేను ఒకటి గమనించింది ఏంటంటే ఈ తేగలు తిన్నాక ఉచ్చకపోతే తేగల కంపు కొడుతుందయ్యా. మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు గనక ఈ తేగలు కావాలంటే నన్ను మాత్రం అడగబాకండి. నేరుగా మీ ఊరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి కొనేసుకోండి. ఉంటా మరి. అలానే వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.